నన్ను ఒకడు ప్రశ్నించాడు, లోకంలో ఇన్ని ప్రాణులుంటే గోవునే వధ చేయకూడదు మీరు ఎందుకు అంటున్నారు? ఇన్ని ప్రాణులుండంగా గోవును మాత్రం వధ చెయ్యొద్దని మీరు ఎందుకు నిర్బంధం చేస్తున్నారు? నేనన్నాను, లోకంలో ఇన్ని ప్రాణులుంటే నీ నేషనల్ ఎనిమల్ టైగర్ను ఒకడిని ఎందుకు చెబుతున్నారు మీరు? నేషనల్ ఎనిమల్ టైగర్ పెద్ద పుల్ని ఒకదాన్ని మీరు చెబుతున్నారు. ఈ మిగతా నేషనల్ ఎనిమల్ కాకూడదా? రాష్ట్రీయ పశువులు కాకూడదా? టైగర్ ఒకటే కావాలన్నా? దానికి మీదేమిటి సమాధానం? దానికి మాకేం సమాధానం లేదండి. అయితే ఈ ప్రశ్న ఎట్టా అడుగుతావు నన్ను? కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నది. ఏమిటి సమాధానం అని అంటే, గోవును వధ చెయ్యకూడదు అని శాస్త్రంలో నిషేధం ఉన్నది. శాస్త్రంలో నిషేధం ఉన్నది. మాగామనాగామది తింబధిష్ట అని శాస్త్రంలో నిషేధం. నిరపరాధి గోవు అనేటటువంటిది, ఆ నిరపరాధి అయినటువంటి గోవును వధించకూడదు. మనం శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించిన వాళ్ళం. మనం నాస్తికులం కాదు. నేను మొన్న ఒకటి చెప్పాను, మనం నాస్తికులం కాదు, మనం ఆస్తికులం. నాస్తికులకు ప్రమాణం కాకపోతే వాళ్ళ విషయం మనకు అక్కర్లేదు. కానీ మనం మటుకు నాస్తికులం కాదు. మనకు శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పింది మాగామనాగా మదితిం వధిష్ట, నిరపరాధి అయినటువంటి గోవును వధించకు సుమా అన్నది.